Good afternoon, all of you. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ధనంజయ్. ఇంకా ఎంతమంది జాయిన్ అవుతారు? మేడం గారు తెల్లవారు క్లాసులో ఏం చెప్పారు? పొల్యూషన్ చెప్పారు సార్ మేడం. వాటర్ పొల్యూషన్ చెప్పారా? అవును సార్. వాటర్ పొల్యూషన్ ఏం చెప్పారు? వాటర్ పొల్యూషన్ లో కాజెస్ ఆఫ్ వాటర్ పొల్యూషన్, సీవేజ్ ట్రీట్మెంట్ అది అవుతుంది, అది చెప్పారు సార్. ఓకే, మున్సిపల్ వాటర్ ట్రీట్మెంట్ అదా? ఎస్ సార్. మున్సిపల్ వాటర్. అవును సార్. అయితే మనకి పేపర్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ పేపర్ ఇది. ఇందులో మనకి 5 యూనిట్స్ ఉంటాయి. అందులో నీరజ మేడం ఒక యూనిట్, నేను ఒక యూనిట్, అలాగే నాగేశ్వర సార్ కూడా ఒక యూనిట్ చెప్తారు. ఆల్రెడీ నాగేశ్వర సార్ క్లాస్ అటెండ్ అయ్యారు మీరు? అయ్యాను సార్, కెమికల్ మొన్న టాక్సిసిటీ, సాటర్డే చెప్పారు. కెమికల్ టాక్సిసిటీకి అటెండ్ అయ్యారు కదా. ఆ, సో ఈ రోజు మనం సిలబస్ ఏంటి అన్నది డిస్కస్ చేస్తాం. అలాగే నేను చెప్పే యూనిట్ లో ఉండేటటువంటి మెయిన్ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. సో రమేష్ నాయుడు సార్ మీకు 2 యూనిట్స్ చెప్తారు, ఫస్ట్ది లాస్ట్ది. అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఒకటి, అలాగే లాస్ట్ యూనిట్ బయోడైవర్సిటీ, ఎకో సిస్టమ్స్ అండ్ బయోడైవర్సిటీ అనే టాపిక్ కూడా రమేష్ నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. సో మనం స్టార్ట్ చేద్దామా? ఇంకెవరైనా ఉంటే స్టూడెంట్స్ జాయిన్ అవ్వమంటే మనం స్టార్ట్ చేసేద్దాం, టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఓకే సార్. ఓకే సార్. ఒకసారి మెసేజ్ పెట్టు. అమ్మా కావ్య, కావ్య కావ్య ఉన్నావమ్మా నువ్వు క్లాసులో? తల్లి ఉన్నావా? చదువుతున్నావు? ప్రిపేర్ అవుతున్నావా మంచిగా? ఎంతవరకు సిలబస్ మొత్తం కంప్లీట్ చేసావా? సెమ్ సిలబస్ అంటే రోజు కొంచెం సేపు చదువుతున్నాను సార్, ఏదో చెప్పిన టాపిక్ అంతే. ఇంకా ఎగ్జామ్ టైం ఉంది కదా. సెమ్ సిలబస్ 5 days లో చదివి వచ్చి తల్లి రోజు కొట్టాలి. ఇది మామూలుగా నీవు దేనికో ఐఏఎస్ దానికి ప్రిపేర్ అవుతున్నా కదా, బాగా ఎస్ సార్, చదువుతున్నాను సార్. 2 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేశాను సార్. ఓకే తల్లి, బాగా చదవాలి మరి. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంకా భార్గవరావు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, ఏందైనా ఏంటి చదువుతాను? ఆఫ్టర్ ఎంఎస్, ఆఫ్టర్ డిగ్రీ ఏం చేస్తావు? ఎంఎస్సీ చేస్తాను సార్. ఎంఎస్ ఏంటి సబ్జెక్ట్ ఏంటి? అంటే ఎంఎస్సీ ఇది బయోటెక్నాలజీ రాస్తున్నాను సార్, గ్యాడ్బి. ఓకే ఓకే ఓకే, బయోటెక్ చేయలే, మంచి ఫ్యూచర్ ఉంటుంది. లిమిటెడ్ మెంబర్సే ఉంటారు, ఆపర్చునిటీస్ కూడా మీకు సరిపోతాయి. సార్. ఓకే నాన్న. ఓకే, నెక్స్ట్ శ్రీనివాస్. శ్రీనివాస్, ఇతిరాజా, తల్లి నేహారెడ్డి, ఉన్నావమ్మా? హలో, ధనంజయ్ మెసేజ్ పెట్టావా? పెట్టాను సార్. సరే సరే, మరి మన టాపిక్ స్టార్ట్ చేసేద్దామా? మరి ఆల్రెడీ రికార్డ్ స్టార్ట్ అయ్యింది. ఓకే సార్, చేయండి సార్, వస్తారు. ఓకే 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 ఓకే, ఎవరా? So good evening all of you. I am B. Satish Kumar, lecturer in chemistry,
Government Degree College, Srikakulam. Today, I am going to explain the environmental chemistry syllabus as well as discuss the syllabus of Unit 2 air pollution. So, మీకు ఆల్రెడీ 4 stars మీకు ఈ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ పేపర్ని చెప్పడం జరుగుతుంది. అందులో నేను యూనిట్ 2 ఎయిర్ పొల్యూషన్. ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్స్. ధనుంజయ్ ఓకే, మ్యూట్ చేయండి అమ్మా మీ యొక్క మొబైల్స్ని, మీ యొక్క మైక్స్ని మ్యూట్ చేయండి. సో మరి నేను ఈరోజు చెప్పబోతున్నటువంటి అంశం గురించి పీపీటీని షేర్ చేస్తాను త్వరలో. సో ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ మీకు ఎలక్టివ్ పేపర్, ఇది కామన్ పేపర్ ఫర్ ఆల్ కెమిస్ట్రీ స్టూడెంట్స్, బిఎస్సి కెమిస్ట్రీ స్టూడెంట్స్ అందరికీ ఈ ఎలక్టివ్ పేపర్ అనేది కామన్గా ఉంటుంది. అయితే ఈ ఎలక్టివ్ పేపర్లో మీరు ఇంతకు ముందు ఇంటర్మీడియట్ నుంచి చదువుకుని వస్తున్నటువంటి టాపిక్సే ఈ ఎలక్టివ్ పేపర్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ పేపర్లో మీరు చదవవలసి ఉంటుంది. ఇంటర్మీడియట్ కెమిస్ట్రీలో మీరు ఆల్రెడీ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ గురించి చదివారు. అలాగే బిఎస్సి ఫస్ట్ ఇయర్లో కూడా మీరు ఫౌండేషన్ కోర్స్ 1లో కూడా మీరు చదవడం జరిగింది. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనే టాపిక్లో ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది ఒక యూనిట్ కింద మీరు చదవడం జరిగింది. సో ఇక్కడ మనకి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో మనం నెంబర్ ఆఫ్ కెమికల్స్ ఎలా రియాక్ట్ అవుతాయి, ఈక్వేషన్స్ ఉంటాయి. సో దీని యొక్క సంబంధించినటువంటి ఎఫెక్ట్స్, అలాగే సోర్సెస్, రెమిడియల్ మెజర్స్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు స్టడీ హియర్ నౌ. సో అవన్నీ మనం ఈరోజు ఈ పేపర్లో చదవవలసి ఉంటుంది. ఐ షేర్ మై స్క్రీన్ నౌ. నేను ఇప్పుడు చెప్పే టాపిక్ మీద స్క్రీన్ షేర్ చేస్తాను. సో మీకు ఇది చక్కగా కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. కనిపిస్తుందా ధనుంజయ్? ఈజ్ ఇట్ విజిబుల్? ఎస్ సార్, కనిపిస్తుంది. ఓకే నైస్. ఓకే, సో మనం చెప్పబోతున్నటువంటి టాపిక్ ఆల్రెడీ చెప్పామమ్మా. యూనిట్ 2 ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ టాపిక్ మనం డిస్కస్ చేసుకున్నాం. అందులో యూనిట్ 2లో ఎయిర్ పొల్యూషన్ అనే కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం. అందులో పార్ట్ 1, అందులో కొన్ని సబ్ టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద అవుట్లైన్స్ ఆఫ్ దిస్ టుడేస్ ప్రెజెంటేషన్. ఈ ప్రెజెంటేషన్లో మనం కొన్ని టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం. టోటల్ సిలబస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ పేపర్, అలాగే యూనిట్ 2 సిలబస్, ఎయిర్ పొల్యూషన్ యూనిట్ నుంచి సిలబస్ ఏమేమి ఉంది, అలాగే డెఫినిషన్ ఆఫ్ పొల్యూషన్, టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్, ఎయిర్ పొల్యూషన్, అలాగే సోర్సెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, and what are the main effects of air pollution, and what are the main controlling methods of air pollution. So ఇవన్నీ కూడా ఈ రోజు క్లాస్లో యూ హ్యావ్ టు యాడ్. సో ఇవన్నీ కూడా ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీదా సిలబస్ చూస్తే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ పేపర్లో మీకు 5 యూనిట్స్ ఉంటాయి. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5. సో ఫస్ట్ యూనిట్ 1 చూస్తే ఇట్ ఈజ్ ఏ ఇంట్రడక్షన్ యూనిట్. ఇందులో ఇంట్రడక్షన్ ఉంటుంది. సో ఆ ఇంట్రడక్షన్లో మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, సో స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఇన్ నౌవేడేస్, అలాగే నామన్క్లేచర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అండ్ సెగ్మెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, అలాగే నేచురల్ రీసోర్సెస్, అందులో రెన్యూబుల్ రీసోర్సెస్, అలాగే రెన్యూబుల్ సోర్సెస్లో సోలార్ అండ్ బయోమాస్ ఎనర్జీ, అండ్ నాన్ రెన్యూబుల్ సోర్సెస్లో థర్మల్ ఎనర్జీ, అలాగే అటామిక్ ఎనర్జీ we have discussed in this unit, and also the reactions of atmospheric oxygen and hydrological cycle, అంటే H2O సైకిల్, వాటర్ సైకిల్ గురించి కూడా ఈ ఫస్ట్ యూనిట్లో ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. సో మెయిన్గా యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద టాపిక్స్ ఆఫ్ segments in environment chemistry, environment, segments of environment, and
resources, natural resources. One is renewable resources and non-renewable resources. And తర్వాతది అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ రియాక్షన్స్. ఈ ప్రధాన ఈ మూడు మనం ఫోకస్ చేయవలసి ఉంటుంది ఫస్ట్ యూనిట్ నుంచి. ఇక యూనిట్ 2 ఎయిర్ పొల్యూషన్. ఈ ఎయిర్ పొల్యూషన్లో డెఫినిషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, అలాగే సోర్సెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, ఇక క్లాసిఫికేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, యాసిడ్ రెయిన్, అలాగే ఫోటోకెమికల్ స్మాగ్, అలాగే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అండ్ ఫార్మేషన్ అండ్ డిప్లేషన్ ఆఫ్ ఓజోన్ లేయర్, లేకపోతే భోపాల్ గ్యాస్ ట్రాజడీ, ఇక కంట్రోలింగ్ మెథడ్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. సో ఎయిర్ పొల్యూషన్ కాన్సెప్ట్స్లో ప్రతి టాపిక్ కూడా మీరు చదువుకుందే వెరీ ఇంపార్టెంట్ అన్ని కూడా. అందులో మనం చెప్పాం ఎయిర్ పొల్యూషన్, సోర్సెస్, క్లాసిఫికేషన్, రెమిడియల్ మెథడ్స్ మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. అలాగే యాసిడ్ రెయిన్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. అలాగే ఫోటోకెమికల్ స్మాగ్, అలాగే ఫార్మేషన్ ఆఫ్ ఓజోన్. ఆ తర్వాత క్లాస్లో మనం ఓజోన్ డెప్లిషన్, వాట్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఫర్ డెప్లిషన్ ఆఫ్ ఓజోన్ లేయర్, అలాగే భోపాల్ గ్యాస్ ట్రాజడీ. ఫైనల్లీ we discuss about the overall unit. సో ఫైనల్గా కన్క్లూజన్ చూస్తాం, ఓవరాల్ యూనిట్ యొక్క కన్క్లూజన్ చేస్తాం. సో ఇవి మనం రెగ్యులర్ క్లాసెస్లో మీకు యాజ్ పర్ సిలబస్ ప్రకారం ఆ క్లాస్ ఎప్పుడైతే ఉందో వీ హ్యావ్ టు కవర్ ఈ యూనిట్ 2 కంప్లీట్లీ. సో ఇక యూనిట్ 3 చూస్తే వాటర్ పొల్యూషన్. ఆల్రెడీ మేడం గారు మీకు చెప్తూ ఉన్నారు. సో అందులో చూసుకుంటే యూనిక్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్, అలాగే వాటర్ క్వాలిటీస్ని ఫైండింగ్ చేయడానికి సో 2 ఉన్నాయి, డిజాల్వింగ్ ఆక్సిజన్, అలాగే బయలాజికల్ ఆక్సిజన్ డిజాల్వ్, బిఓడి అంటాం, బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం, అలాగే సిఓడి అంటాం, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. ఇక సస్పెండెడ్ సాలిడ్స్, అలాగే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ టీడీఎస్ అని. ఇక ఆల్కలైనిటీ, హార్డ్నెస్ ఆఫ్ వాటర్ మెథడ్స్, టెంపరీ హార్డ్నెస్, అలాగే పెర్మనెంట్ హార్డ్నెస్కి రిమూవ్ చేయడానికి మెథడ్స్, అలాగే యూట్రిఫికేషన్ అనే ఒక ప్రాసెస్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్. లేకపోతే మెథడ్స్ ఆఫ్ కన్వర్టింగ్ పెర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ చెప్పేసాను. లేకపోతే లాస్ట్ది ప్రిన్సిపల్ వేస్టేజ్ ట్రీట్మెంట్లో ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ గురించి కూడా మనం ఈ యూనిట్లో డిస్కస్ చేస్తాం. ఇక యూనిట్ 4లో కెమికల్ టాక్సికాలజీ యూనిట్ యొక్క నేమ్. అందులో టాక్సిక్ కెమికల్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ ఉన్నాయి. సో వాటి యొక్క ఎఫెక్ట్స్ ఆఫ్ టాక్సిక్ ఎలిమెంట్స్, సైనైడ్, ప్రత్యేకంగా సైనైడ్, అలాగే టాక్సిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ పెస్టిసైడ్స్ అండ్ ఇట్స్ బయోకెమికల్ ఎఫెక్ట్స్. ఇక టాక్సిటీ ఆఫ్ లెడ్, ఆర్సెనిక్, మెర్క్యూరీ, కాడ్మియం. ఈ 4 ఎలిమెంట్స్ కూడా టాక్సిటీ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేస్తాం. లెడ్, మెర్క్యూరీ, ఆర్సెనిక్, ఇక కాడ్మియం. ఇక 5th యూనిట్లో ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ. ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే కాన్సెప్ట్స్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్స్, బయోటిక్ అండ్ అబయోటిక్ సిస్టమ్స్, అలాగే ఎనర్జీ ఫ్లో అండ్ ఎనర్జీ డైనమిక్స్ ఆఫ్ ఎకోసిస్టమ్, అలాగే ఫుడ్ చైన్స్, అలాగే ఫుడ్ వెబ్, అలాగే ట్రోపికల్ లెవెల్స్, జియో కెమికల్ సైకిల్స్, ప్రధానంగా కార్బన్ సైకిల్ అండ్ నైట్రోజన్ సైకిల్ అండ్ ఫాస్ఫరస్ సైకిల్. ఆల్రెడీ యూ స్టడీడ్ ఆల్ దీస్ సైకిల్స్ ఇన్ సెమిస్టర్ 1 ఫౌండేషన్ కోర్స్ ఇన్ ఫస్ట్ ఇయర్ బిఎస్సి. ఇంకా మిగతావి కూడా మనకి ఉన్నాయి. బయోడైవర్సిటీ కూడా మనకు ఉంది. సో అందులో నేషనల్, అలాగే వరల్డ్ వైజ్ బయోడైవర్సిటీ, రీజనల్, నేషనల్ అండ్ వరల్డ్ వైడ్ గ్లోబల్ బయోడైవర్సిటీ గురించి మనకు ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి యూనిట్ 5 యూనిట్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ యూనిట్లో ఉన్నటువంటి టాపిక్స్. ఈరోజు మనం యూనిట్ 2 సిలబస్ మనం చూస్తే ఆల్రెడీ మనం చెప్పేసాం. డెఫినేషన్, సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అండ్ క్లాసిఫికేషన్ అండ్ యాసిడ్ రెయిన్, ఫోటోకెమికల్ స్మాగ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఫార్మేషన్ అండ్ డెప్లేషన్ ఆఫ్ ఓజోన్, అలాగే భోపాల్ గ్యాస్ ట్రాజడీ, ఫైనల్గా కంట్రోల్ మెథడ్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. అందులో ప్రధానంగా ఈరోజు మనం చూస్తే డెఫినిషన్ ఆఫ్ పొల్యూషన్. వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ పొల్యూషన్? When an harmful substance contaminate the environment
It is called a pollution. Pollution అంటే చెప్పాం. A harmful or hazardous substance contaminate in the environment that creates a problems. So that problems are called as a మనం పొల్యూషన్ అంటాం టోటల్గా. అలాగే ఇట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎనీ undesirable changes in physical and chemical and biological characteristics of any component of the environment which can cause harmful to the life and property. చెప్పాం undesirable substance or excess substance which is present in the environment that creates problems on lives on earth is called a pollution. So the material is called a pollutant అంటాం. It is in the form of solid, liquid or particle in matter. సో మనకి ఏ విధంగానే ఉండొచ్చు, గ్యాస్ రూపంలోనే ఉండొచ్చు పొల్యూషన్, అలాగే వాటర్ ఇక లిక్విడ్ రూపంలోనే ఉండొచ్చు, లేదా సాలిడ్ రూపంలో ఉండొచ్చు, అలాగే పార్టికల్ ఇన్ మ్యాటర్ అంటాం. చాలా చిన్న దుమ్ము రేణువులటు వంటివి కూడా కావచ్చు, రుచి కణాలు అంటాం తెలుగులో. లేకపోతే ఇవన్నీ కూడా మనకి పొల్యూషన్ అంటే మీకు తెలిసిపోయింది. ఇక వాట్ ఆర్ ద మెయిన్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్ చూస్తే ఈరోజు ఎన్విరాన్మెంట్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. సో ద మెయిన్ పొల్యూషన్స్ ఎయిర్లో జరుగుతుంది, వాటర్లో జరుగుతుంది. సో మెరైన్ పొల్యూషన్ టుడే ద కంప్లీట్ సీస్ ఆర్ ద డంపింగ్ యార్డ్స్ ఫర్ ది వేస్ట్. సో ఈరోజు మనకి మెరైన్స్ అన్ని కూడా డంపింగ్ యార్డ్ అయిపోయాయి. ఇండస్ట్రియల్స్ అలాగే డిఫరెంట్ hazardous materials, unwanted products, we have to throw into the sea that ends. So the pollution takes place. So it is a bioaccumulation process through into our life systems, and also thermal pollution, soil pollution, noise pollution, the nuclear pollution also. All these are the, now we are facing electromagnetic radiation pollution also we are facing now today. The solid waste from electronic goods, and all these things we are dumped into the sea or rivers and ponds, lakes like that. So it comes into the life cycle. With air pollution. First of all, what is an atmosphere? Atmosphere is a life blanket of the earth. So మీకు ఆల్రెడీ తెలుసు, ఫస్ట్ యూనిట్లో యూ హ్యావ్ సెగ్మెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో మీకు అందులో మనకి పార్ట్స్ ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ మనకి పార్ట్స్ ఉన్నాయి అందులో. అట్మాస్ఫియర్, బయోస్ఫియర్, లిథోస్ఫియర్, ఇక బయోస్ఫియర్ అని మనకి 4 పార్ట్స్ ఉన్నాయి. ఈ అట్మాస్ఫియర్ మళ్ళీ అగైన్ డివైడ్ ఇంటూ లేయర్స్ కింద ఉంది. ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, thermosphere based upon the particular kilometers of the region ఆధారం చేసుకుని we can divide into main troposphere. Now we are in a troposphere. సో అందులో మనం 6 to 10 kilometers ఉన్న రేంజ్ లో మనం ఉన్నాం. సో అట్మాస్ఫియర్ ఆ రీజియన్ లో ఏర్పడుతుంది. ఇక ఓజోనోస్ఫియర్ అంటాం స్ట్రాటోస్ఫియర్. వాట్ ఎవర్ ద stratosphere is called a ozonosphere. That in the sphere the ozone molecules will protect us. సో ఈ ఎర్త్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ లేయర్ ఉపయోగపడుతుంది. ఇక మెసోస్ఫియర్, థెర్మోస్ఫియర్ అయానిక్ రియాక్షన్స్. మెసోస్ఫియర్లో ఇవన్నీ కూడా అయానిక్ రియాక్షన్స్ మెయిన్గా జరిగే అవకాశం ఉంటుంది. జనరల్గా హై టెంపరేచర్స్ అక్కడ మనకి ఉంటాయి. లేకపోతే నెక్స్ట్ ది ఎయిర్ ఈజ్ ఏ సప్లైస్ అస్ విత్ ఆక్సిజన్ విత్ which is essential for us bodies to live. Air is a mixture of nitrogen, oxygen, water vapor, carbon dioxide and inert gases. So ఇది మనకి మిక్చర్ గా ఉంటుంది. నైట్రోజన్, ఆక్సిజన్, వాటర్ వేపర్, కార్బన్ డయాక్సైడ్ అండ్ ఇనర్ట్ గ్యాసెస్ తో మిక్చర్ అయి ఉంటుంది. అయితే హ్యూమన్ యాక్టివిటీ కెన్ రిలీజ్ టు ద ఎయిర్, సమ్ ఆఫ్ విచ్ కెన్ కాజ్ ప్రాబ్లమ్స్ టు హ్యూమన్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో మనకి హ్యూమన్ యాక్టివిటీస్ వలన ఈ రిలీజ్ అవుతున్నాయి చాలా కెమికల్స్, అది ఎఫెక్ట్ చేస్తున్నాయి. మీకు అందరికి తెలుసు ఏ కాంపోజిషన్ ఆఫ్ డిఫరెంట్ గ్యాసెస్. అందులో నైట్రోజన్ కంటే ఆల్మోస్ట్ 78%, ఆక్సిజన్ 21%, ఆర్గాన్ 0.9%, సీదా కార్బన్ డయాక్సైడ్ 0.03%, అండ్ అదర్ గ్యాసెస్ రిమైనింగ్ గ్యాసెస్ హీలియం, నియాన్, క్రిప్టాన్, జీనం, హైడ్రోజన్, రాడాన్,
ozone, everything in the 0.065%. First of all, see the air pollution. An atmospheric condition in which certain substance, including normal constituents in excess, are present in the concentration, which can cause undesirable effects on man and his environment. Already చెప్పాం. So the unwanted substance or excess substance which is present in the air, so that creates problems. So the lives on earth, so it is called a air pollution. So these are the in the form of gases like nitrogen oxides, sulfur oxides, carbon monoxides, and volatile organic compounds, and also volatile liquids, particular earth matter like dust, smoke, fumes, etc. And also some radioactive materials also causes pollution. So what are the main sources of air pollution? See the sources of air pollution. So first one is natural sources of air pollution, which are due to nature. And the another one is anthropogenic sources, which are by us for man pollution. Generally, it is pollution by us. జనరల్గా మనుషుల వలన కలిగేటువంటి పొల్యూషన్ ఇట్ ఈస్ ఏ మ్యాన్ మేడ్ సోర్సెస్. దోస్ ఆర్ ది మ్యాన్ మేడ్ సోర్సెస్. మ్యాన్ మేడ్ create these pollutions. So first of all, see the natural sources: volcanic eruption and forest fires, sea salt space, and biological decay, pollen grains, mosses, అలాగే photo chemical oxidation of terpenes due to the plants, everything. So you already know that volcanic eruption. So volcanic eruption generally అగ్ని పర్వతాలు ఇటువంటివి బద్దలవడం వల్ల సమ్ ఆఫ్ ది నేచురల్ ప్రాసెస్, సమ్ ఆఫ్ ది సల్ఫర్ ఆక్సైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్ జనరల్లీ come into the atmosphere and creates air pollution. And forest fires, some forest fires కూడా ఆటోమేటిక్ ఫైర్స్ మనం ఫారెస్ట్ మనం ఫైర్ చేయడం వల్ల సో మనకి అన్వాంటెడ్ ఆర్ undesirable gases come into the atmosphere, and also photochemical oxidation reactions also takes place due to forest fires and the sea salt space, like a biological decays. Generally, all these are the natural processes. And also fireplaces, forest fires also done by also due to by. Next one, all these are the natural sources. The other one is anthropogenic sources: thermal power plants, vehicular emissions, అలాగే ఇండస్ట్రియల్ యూనిట్స్ నుంచి కూడా మెయిన్గా ఎయిర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. Undesirable gases come into the atmosphere and creates air pollution. It is in the form of solid, liquid, gas form. So if you see the image, some here so many things we have prepared here. Here the lightning process, it is also natural process. Like volcanoes and wildfires, forest fires. All these are the fertilizers. Using fertilizers is made by us, and cities and factories and cars, trucks, motorcycles, aeroplanes, and also stationery. Everything, the pollutants come into the atmosphere due to natural and anthropogenic sources. If you see the sources of emission of air pollutants, mainly 52% of air pollutants come into the atmosphere by industries. So most of the chemicals or gases come into the atmosphere by industries, and other sources 2%, agriculture sources 10%, and also commercial and residential heating 1%, consumer commercial products, so production kuda manaki 8%. Transportation is the second major constituent source for the emission of air pollution, almost 27%, industries 42%, whereas transportation is the main source for the air pollution.
almost 27%. You see the classification of air pollution. Air pollutants can be classified into different based upon the emissions. If you the already we said that so air pollutants in the different forms. First of all, see the pollutants is primary pollutants. So name is primary. What is the primary? Means these pollutants are emitted directly from the point source are called as a primary pollutants. Generally, primary pollutants are carbon monoxide, nitrogen oxides, sulfur oxides. All these are the primary pollutants. We can easily uh, identify these pollutants which are come into the environment directly by uh, factories or from other sources. And what are the secondary pollutants? Secondary pollutants are formed by the interaction of primary pollutants. So these are the pollutants generated by some chemical reactions takes place due to the mixing of different sources compounds reacting in a photolite presence of photolite. So some pollutants formation takes place. Those are the secondary pollutants. So these are the formed by the primary pollutants. If you see the can, peroxyacetyl nitrite is the one of the secondary pollutant which is formed from nitrogen oxides and some volatile organic compounds involved in the generation of a smog process. So generally peroxyacetyl nitrite we observed in the secondary pollutant. And also smog. Here the smog, sulfur dioxide and the smoke plus fog is called as smog and like ozone. Everything is the secondary pollutant. Here the oxygen molecules in the presence of sunlight, so it forms a ozone. And all these are the secondary pollutants. If you see the image of generation of different primary pollutants and secondary pollutants, if you see the primary pollutants mainly come from vehicular pollutions, vehicles, and also from industries and the lightning process and the volcanoes in natural sources. So all these are the CO, CO2, SO2, NO, NO2. All these are the some of the hydrocarbons also come into the atmosphere due to usage of some perfumes, cosmetics, and fertilizers. Some so all these are things we are coming to the compounds. These are the primary pollutants. These primary pollutants further involve in a chemical reactions. It creates so many chemicals like HNO3. HNO3 is a not directly formed. It is formed from nitrogen oxides with H2O, whereas sulfuric acid from sulfur oxides and SO3 also formed from SO2 and H2O2, ozone and nitrates, sulfates. All these are the secondary pollutants. Also, we have seen already discussed TAN and peroxyacetyl nitrate and smog. All these are the secondary pollutants. In secondary pollutants, all these chemicals and acid rains, HNO3, H2SO4 present in the acid rains. All these are the secondary pollutants. If you see the criteria of pollutants, if you see the gas like nitrogen dioxide or nitrogen oxides in the form of NO or NO2, generally characteristics is a brownish gas and irritated respiratory systems mainly, which are generated by the burning of fuels, fossil fuels, generally fossil fuels, including petrol, diesel, coal, everything. If you burning this, with the nitrogen oxides come into the atmosphere. And the second one is ground level oxygen. It is a primary constituent of smog. So generally, reactions of volatile organic compounds with NOx, presence of heat and sunlight, a smog formation takes place. Generally, vehicles and industries are the major sources for this compounds.
And the third one is carbon monoxide. You know this carbon monoxide. Generally, incomplete burning of carbon-based fuels generally emission these oxides. Generally, cars, motorcycles, generally uncombustion petrol, diesel, or some other fuels to form carbon monoxide. Due to already we have known about this carbon monoxide effect in the hemoglobin metal, you biological inorganic chemistry, you have already studied in semester 5, paper 6 topic. In that hemoglobin reacts with carbon monoxide to form carboxy hemoglobin product. It is a very stable product when compared with the oxyhemoglobin product. So it also reduces the blood's ability to carry of oxygen. So it may cause death if you expose longer time. It may cause death. Carboxyhemoglobin formation express. It causes death. And also carbon dioxide. It is a one of the major source for the emitted of human activities, burning of coal, oils, and natural gases. It's come into the atmosphere. The main uh, characteristics of carbon dioxide is principle of greenhouse gas. It is one of the greenhouse gas. It increases the temperatures of the entire globe due to this carbon dioxide gas. And also importance of carbon dioxide in the preparation of photosynthesis process to making food. Another second part of the coil, it affects the global warming effect mainly. And sulfur dioxides, these are the precursors for acid rains along with nitrogen oxides, which are formed due to the fuels, fossil fuels, volcanoes, everything we producing sulfur dioxide gases. Another one is fluorofluorocarbons. So fluorofluorocarbons also one of the consistent in the depletion of ozone layer, which are generally formed due to the air conditioner systems and refrigerator systems. So, generally, is fluorofluorocarbons. Example, CCl2F2. So halons mixtures are generally come into the atmosphere by using of air conditioner or refrigerator systems for decreasing the lower temperature for this. And lead also one of the major source creating pollution in air. So these effects we have already discussed in the chemical toxicity. It's a causing of disabilities in children and toxic to liver, kidney, and blood forming organs. Generally, lead containing compounds mainly in petrol in knocking property. Tetraethyl lead is a knocking property, anti-knocking compound, which is present in the petrol, diesel vehicles, fuels, and batteries also lead present in the paints, lead paints, and hair dyes products, etc. containing lead products. So all these lead products come into the atmosphere and creates different pollutions, not only air pollution but also affect the water, soil, and other pollution. Next, final one is the particulate matter. Generally, particulate matters come into the sulfur oxides, benzopyrenes. All these are the particle matters in smoke and dust particles. So that also creates so many environmental pollution. Now we are facing very much pollution. Sources of indoor air pollution. Again, this air pollution can be divided into based upon the indoor or outdoor pollution. If you see the indoor pollution, cooking also indoor pollution, some of the gas molecules come into the indoor, so it is also affect the indoor pollution. Alage poor ventilation also creates air pollution, and freshly painted rooms also, some volatile organic compounds also come into the indoor when you close the houses or newly houses. So these are the painted smell also creates air pollution, and tainted items and pet danger chemicals
అలాగే high people density also creates air pollution, and smoking also the creates indoor air pollution. See this indoor pollution, almost 80 to 95% people are suffering due to the indoor pollution. And the work, study, eat, drink, sleep, everything we have restricted in houses, and also we are so cigarette main pollution. So what are the main effects of air pollution? See this human health effect due to the air pollution. Animals also today we are suffering. So many animals died due to air pollution. Almost in worldwide, so many millions of people died due to air pollution. And the plants also affect the air pollution. And materials also affected by air pollution. And environment. So overall environment polluted by air pollutants. If you see the effects of environment pollution, air pollution in human health, if the main problems are related to respiratory tract, we are in most of the people, almost in 100%, if you take case study of 100%, if almost 35 to 40 people due to the effect of respiratory tract problems like asthma, hay fever, and other allergic diseases, and also irradiation of eye. So nose, throat, ENT problems also even today. So many ENT cases are increased in the hospitals. We have seen this. So in this also headache problems, nausea, loss of coordination, everything. Yeah, all these are the belongs to the ENT problems. Along with prolonged exposure can expose damage to the nervous system. Now we are so many in houses. If you see your parents, if you are family members, if you observe this, digestive problems today, the food is not digested properly due to the pollution effect. And also some cases causing lung cancer also due to the effect of air pollution. And the lower resistance of to colds and pneumonia problems. And CO has affinity towards hemoglobin and disturb the transportation of oxygen, that creates so many disturbances in the body system, and make us confused and sleepy, and slow our reflexes. And SO2 also creates so many lung disturbances, wheezing, shortness of breath, everything due to the SO2. And the chronic respiratory diseases like lung cancer, heart diseases, even damage to the brain, nerves, liver, kidneys, everything we are affecting now due to the effect of air pollution. And also affect the arsenic, antimony, asbestos, mercury, volatile organic compounds. All these are the chemicals which come into the atmosphere and creates so many problems, lives on earth. All these are the air pollution chemical compounds. And if you see the pollutant effects on plants, if you see the pollutant enter through the stomata and destroy the chlorophyll and affect the photosynthesis, and if you affect the air due to the effect of air pollution, the destroy of chlorophyll of in plant. So what the result takes place is the photosynthesis not properly takes place, that affects us also. And the 30 and wax layer on leaves is lost, and necrosia, damage of leaf structure also, and chlorosis, the loss and reduction of chlorophyll, means chlorosis. It is also very important bit also. Loss and reduction of chlorophyll is what is known as loss of and reduction of chlorophyll is known as chlorosis. And abscissions, dropping of leaf, abscissions, epinacity, also downward curling of leaf. Some of the leaves curling structures we have seen due to the effect of air pollution, and also some of the leaves are plants died due to the air pollution. So if you see all these things we have see in the images,
already we said that. So dropping of leaves and the downward hurling of leaves and the what that is destroy of chlorophyll and damage of leaf structure also we have seen in this. All these are the effects due to the air pollution, air pollutants in the plant or tree based. The light injury, moderate injury, and heavy injury in plants, leaf structures, all these are the leaf structures. So, and the effects on animals and materials. If you see the corrosion of material surfaces, padding, and also SO2 and water forms H2S, corrosion as well as the disfigurement of statues made up of limestone and marble. మనకు తెలుసు ఎయిర్ పొల్యూషన్ వలన సో మనకి ప్రాబ్లమ్స్ అనేది మనకి ఫేస్ చేస్తున్నాం. మీకు తెలుసు తాజ్ మహల్ అటువంటి మార్బుల్ కట్టడాలు, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వంటి కట్టడాలు ఈరోజు కలర్ చేంజెస్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ స్టోన్ లెపర్సీ. ద నేమ్ ఆఫ్ ద డ్యూ టు ఎఫెక్ట్ ఆఫ్ దిస్ limestone reactions or marble convert into some other calcium carbonate compounds, calcium sulfates, that is called stone leprosy. That means stone leprosy. And air pollutants mix with the acid rains and increase the acidity and causes acid rains. Due to acid rains, we discussed in the later on lecture. Then we will discuss completely about the acid rains and reactions. What are the main problems we are facing due to the acid rains? Everything we discussed in the later lecture and next lecture. And water bodies, kill fish, everything due to the acid rain. And also ozone causes crackling of rubber. So these are the main problems we are facing now. Effects of environment. So environment kuda effect jarugutundi due to the air pollution. So visibility is not clear due to the effect of smog process. In the smog process also, smoke plus smog. Here the smoke means air pollution due to the smoke. Excess of smoke come into the atmosphere due to the environmental air pollution. So visibility problems and pollutants in the presence of sunlight produce photochemical smog. Photochemical smog valna, so visibility is not clear visible. Visibility problems we are facing, and the emission of greenhouse gases tend to global warming. సో ఈరోజు భూ ఉపరితలం వేడెక్కడానికి ప్రధాన కారణం చూస్తే CO2 emissions and also some other gases also involved in this effect global warming, like water vapor. It is a natural process due to sea and from water sources, water bodies, and also some other chemicals like ozone, CH4, methane, and some other gases also part in the global warming or greenhouse effect. And CFC also causes ozone depletion. So here I give the some values of air quality standards values we have present here. Some the industrial area, how much amount of sulfur oxides present in micrograms per liter, etc. we are given. So now we are how much percent of chemical is present, everything we listed here. So all these are the annual arrangement and 24 hours exposure. All these are the standards. All these are the chemicals. And finally, we talk about the control measures of air pollution. So proper air pollution control device in industries and using low sulfur coals also one of the remedy measure for controlling of air pollution. And regular engine turn off and replacement of old, more polluting vehicles. Using mass transport system, bicycle, etc. Shifting to less polluting fuels and planting more trees. Planting more trees for reduce it. No to firecracks in Deepavali and other occasions.
ఇంకా some points also mentioned here. Using public transport is the best way for reducing air pollution. A ton of lights were not used. Recycle, reuse, trade one. No to use plastic. No to plastic bags. No to use plastic bags. And reduction of forest fires and smoking. And use fans instead of air conditioners. And because of air conditioners, some of the pollutants come into the atmosphere and creates some problems. And usage of filters for chimneys and avoid usage of crackers. క్రాకర్స్ ఇటువంటివి మనం అవాయిడ్ చేయగలగాలి, ఎందుకంటే డేంజరస్ కెమికల్స్ జనరలీ ఇన్ ద ఫెస్టివల్స్ లైక్ దీపావళి లైక్ ఫెస్టివల్స్ క్రాకర్స్ క్రియేట్స్ సో మెనీ ఎయిర్ పొల్యూషన్ and air pollution problems, chemicals and particle matters come into the environment, so it creates air pollution. Avoid using of production with chemicals and implementation deforestation. No deforestation. So deforestation is the best method for reducing air pollution. All these are the device for controlling of pollutants, dust and particle matter and everything. Sida, thank you all of you. If you see in the next class, so part 2, in this part 2, we discuss about the global warming and acid rain. We mainly discuss in the part 2 lecture. So all of you, thank you for patience learning. So థ్యాంక్ యూ సార్. thank you. సో ధనంజయ్ అర్థమైందా? చక్కగా ఉందా? బాగుందా ధనంజయ్? బాగుందా? సో నెక్స్ట్ క్లాస్ లో మనం మిగతా గ్లోబల్ వార్మింగ్ అలాగే యాసిడ్ రైన్ గురించి డిస్కస్ చేద్దాం. సో మరి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ యూ నైస్ డే. సీ యూ ఇన్ టుమారో క్లాస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.